హాయ్ ఫ్రెండ్స్, మన దొండకాయ క్యారెట్ స్వీట్ కార్న్ కలిపి మనం ఫ్రై చేద్దామండి. ఇదిగోండి, ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చిన్న మాదిరి మీడియం సైజ్ ఉల్లిపాయ పెచ్చు తీసుకున్నాము. దొండకాయలు, క్యారెట్ ఒకటి, స్వీట్ కార్న్, ఇవన్నీ కూడా మనం ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇవన్నీ అన్ని చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని స్వీట్ కార్న్ కూడా చేసుకొని అన్ని కలిపి ఉడికించుకుందాం. ఒకసారి కుక్కర్లో పెట్టి ఒక 2 పూతలు వేయిందాము. 2 విజిల్స్ వేసాక మనం దింపేసుకోవాలి. కుక్కర్ చల్లారాక విజిల్ తీసుకున్నప్పుడు మూత తీసుకోవాలండి. ఇవ్వండి, ఇప్పుడు అది తీసాం, ఉడికాయి. ఇప్పుడు వాటిని నీళ్లు చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక వెల్లుల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసాము. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని వేపుకుందాము. కొంతసేపు నూనెలో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు పసుపు, అలాగే ఉప్పు, సాల్ట్ అండి. ఫ్రై కదా, సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా వేపించుకోవాలి. నూనెలో అలా 2 నిమిషాలకు ఒకసారి మనం వేపుతూ ఉండాలని. ఇలా మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి వేపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం వేగాక కొంచెం పక్కకి తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్నా వేపుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకోవాలండి. ముందుగా కొంచెం ఇలా ఫ్రై చేసుకుని తీసుకుంటే బాగుంటుంది. అదే కనుక లేకపోతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేపించేసుకొని బాగా బాగా ఫ్రై అయిపోయాక ఇవి కూడా వేసేసుకుని వేపుకోవచ్చు. ఇప్పుడు వేపాం కదా, ఇట్లా పక్క తీసేసి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుని వేపుకుందామండి. వేపాక మనం ఇప్పుడు మళ్ళీ వేపించుకు తీస్తాం కదా పక్కకి, క్యారెట్, దొండకాయ, స్వీట్ కార్న్, అది కూడా ఉల్లిపాయలు వేగాక ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని వేపేసుకొని మనం ఉడికించుకుని వేసుకుంటూ వేపేసుకోవచ్చు. ఇప్పుడు కారం, తగినంత కారం, ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా వేసుకొని వేపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన స్వీట్ కార్న్, అలాగే దొండకాయ, క్యారెట్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. అలా ఒకసారి మనం కొత్తిమీర తరిగి వేసుకొని వేపుకొని కలిపేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి పైన కొత్తిమీర తరిగి వేసుకొని దింపేసుకోవాలండి.